ఈ నూతన సంవత్సరానికి వెళ్ళేటప్పుడు ఐ వాంట్ యు పుట్ వన్ కన్సర్న్, వన్ టార్గెట్, ఒకే దృష్టి, ఒకే టార్గెట్. దేవునికి భయపడుతున్నావా? బైబిల్ చూస్తా ఈ మాట, ఓ మానవుడా దేవునికి భయపడుచున్నావా? ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, డూ యూ ఫియర్ గాడ్? యు సీ, ఫియరింగ్ గాడ్ ఇస్ మిస్అండర్స్టూడ్ టాపిక్ అంటూ వచ్చా. ఏంటి దేవుని భయం అంటే? భీతి దేవుని భయమా? ఎందుకంటే భయం అనేటప్పుడు రెండు రకాల భయములు ఉంటాయి, జాగ్రత్తగా వినండి. ఒకటి దాస భయం. దాస భయం అని చూసినప్పుడు సర్వెంటల్ ఫియర్. యజమాని వస్తున్నాడు పని చేయాలి, యజమాని అడుగుతాడు పని చేయాలి, యజమాని ఉద్యోగం నుండి తీసేస్తాడు పని చేయాలి, యజమాని తిడతాడు పని చేయాలి, యజమాని అనుకుంటా యజమాని ఏదో ఈయనకి హాని చేస్తాడు అన్న ఉద్దేశంతో భయపడతాడు. ఈరోజు చాలామంది దేవుణ్ణి చూసి కూడా అలాగనే అనుకుంటున్నారు. దేవునికి ప్రార్థన చేయకపోతే దేవుడు దీవెనలు ఇవ్వడు, దేవునికి ప్రార్థన చేయకపోతే దేవుడు విడిచిపెట్టేస్తాడు, దేవుడికి ప్రార్థన చేయకపోతే దేవుడు నన్ను మర్చిపోతాడు, దేవుడికి ప్రార్థన చేయకపోతే దేవుడు నన్ను త్రోసివేసేస్తాడు, దేవుడికి ప్రార్థన చేయకపోతే దేవుడు నన్ను ఎడబాస్తాడు, దేవుడు నన్ను ప్రార్థన చేయకపోతే దెయ్యాలు వచ్చి నన్ను కొట్టేస్తాయి. అవును, దేవుడు లేకపోతే దెయ్యాలు వస్తాయి, అది వేరే పాయింట్. కానీ నువ్వేదో ప్రార్థన దేవుడికి చేయకపోతే నీకేదో హాని కలుగుతుంది అన్నట్టుగా భావిస్తూ ప్రార్థన చేస్తున్నావేమో. ఈరోజు చాలామంది దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని దగ్గరికి వచ్చే విషయంలో, దేవునికి ఏదైనా చేసే విషయంలో కేవలం భీతి అంటే నీకు దాసపు ఆత్మ ఉందన్నమాట. దేవుడు మనకి దాసపు ఆత్మను ఇవ్వలేదంట. ఏ ఆత్మనిచ్చాడంట? తెలిసిన వాళ్ళు గట్టిగా చెప్పండి, ఏ ఆత్మనిచ్చాడంట? అందరు చెప్పాలి, ఏ ఆత్మనిచ్చాడంట? దత్తపుత్ర ఆత్మ అంట, అంటే అడాప్టెడ్ చిల్డ్రన్. యు సీ, ద వర్డ్ అడాప్షన్ అనేది చాలా మందికి ఇష్టం ఉండదు. ద వర్డ్ అడాప్షన్ టేక్స్ లాట్ ఆఫ్ మర్సీ. ఎంతో దయ చూపించాలి ఒక వ్యక్తిని తీసుకోవాలంటే. వచ్చిన వాడికన్నా తీసుకున్న వాడు గొప్ప. నువ్వు దేవుని దగ్గరకు వస్తాం కాదు, నిన్ను దేవుడు అంగీకరించాడు చూడు, అది గొప్ప. దేవుడు నువ్వు సొంత రక్షణగా అంగీకరిస్తాం గొప్ప కాదు, దేవుడు నిన్ను ఆయన సొత్తుగా చేసుకున్నాడు చూడు, ఆయన రక్తాన్ని ఇచ్చి, అది గొప్ప. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, డూ యూ ఫియర్ గాడ్? ఏ రైతైన భయం? ఒకటి దాసపు భయం, రెండోది కుమారత్వ భయం అంట. ఇంగ్లీష్లో ఆ మాట చూసినప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ టూ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్లేషన్స్, టూ కైండ్స్ ఆఫ్ వర్డ్స్. వన్ ఇస్ ఫియర్, ఈ ఫ్రెండ్లీ రెస్పెక్ట్, ఆర్ రెవరెన్స్ రెస్పెక్ట్, ఆర్ ఆ రెస్పెక్ట్, గౌరవంతో కూడిన భయం. దేవుడు వాటిని చూస్తాడంటే సింపుల్, దేవుడు ఒకటి అంటాడు, నేనంటే భయం కలిగి ఉండు, నన్ను చూసి భయపడద్దు. అర్థమైందా? నేనంటే భయం కలిగి ఉండు, నన్ను చూసి భయపడద్దు. ఈ మాట చాలామందికి అర్థం కాదు. అది ఎట్లా భయం లేకుండా భయం కలిగి ఉండాలి? నేనేదో నిన్ను చంపేస్తానని భయపడద్దయ్యా, కానీ నేను అంటే గౌరవం కలిగి ఉండయ్యా. అంటే దేవుడు చెప్పదలుచుకుంది రెండో రకమైన భయం ఏంటంటే, దాసపు భయం వద్దు, దత్తపుత్రాత్మ. ఒక బిడ్డ నాన్నని గౌరవించేలాగా దేవుని బిడ్డలమైన మనము మన దేవుణ్ణి గౌరవించాలంట. దేవుని గౌరవిస్తున్నావా? సింపుల్, మీ తండ్రిని, లోక తండ్రిని గౌరవిస్తున్నావా చూసుకో. చాలామందికి యవనస్తులకి, పిల్లలకి ఇంట్లో ఉన్నంత వరకు, ఒరే నాన్న అడుగుతారా, నాన్నకి చెప్పాలరా, నాన్న లేటుకి వస్తే తిడతారా, ఇందుకు నీ క్షేమం కొరకే కదా, నీ మంచి కొరకే కదా. నువ్వు మంచి చేస్తా అంటే నాన్న ఎప్పుడన్నా వద్దంటాడా? చెడు చేస్తానంటే వద్దంటాడు. నువ్వు తాగి తందనాలు వేస్తానంటే వద్దంటాడు. నువ్వు సంతోషంగా ఉంటానంటే వద్దంటాడా? ఇన్ఫ్యాక్ట్ నువ్వు సంతోషంగా ఉంటే నిన్ను చూసి ఆనందించేది ఎవడు మొదటిగా? నీ నాన్న, మీ అమ్మ. మీ నాన్న సంతోషపడతాడు నువ్వు సంతోషంగా ఉంటే. కానీ ఈరోజు చాలామంది భీతితో దేవుడి దగ్గరకు వస్తున్నాడు. దేవుడు నువ్వు ఆనందించాలని ఆశపడుతున్నాడు, కానీ ఆయన అంటే గౌరవం కలిగి ఉండు అని చెప్తున్నాడు. ఈరోజు చాలామందికి దైవ భయం లేదండి, గౌరవం లేదు. అసలు స్టాటిస్టిక్స్ చూస్తూ ఉంటే ఎంతోమంది యవనస్తులు 16 సంవత్సరాల నుండి 29 సంవత్సరాలు యవనస్తులు గత కొన్ని సంవత్సరాలు చూసినప్పుడు 40% తరిగిపోయారంట దేవుని ఆలయం దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతానికి. 40% యవనస్తులు 29 years బిలో ఉన్న యవనస్తులు 40% ముందులాగా ఆలయంలో లేరంట.
ముందులా దేవుని వచ్చి ఆరాధిస్తలేదంట, దేవుని పనుల్లో వాడబడతలేదంట. వారు లోకము, పాపము, లోకపు కార్యాలు, విచ్చలవిడి జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుని దగ్గర రావాలంటే ఐ ఫీల్ గిల్టీ అంటున్నారు. దేవుని భయము లేకుండా బ్రతుకుతున్నారు. ఈరోజు మేము అడుగుతున్నానండి, మీరు దేవునికి భయభక్తులు కలిగి గౌరవంతో బ్రతుకుతున్నారా? You see, when we worship, before we worship or as we worship, the first thing is fear of God. నేను ఎప్పుడు అంటాను, why do you do what you do? నువ్వు చేసేది ఎందుకు చేస్తున్నావు? నువ్వు చేసేది దేన్ని బట్టి? నువ్వు చేసేది ఎవరి కొరకు? నీ కొరకైతే వేస్ట్. ఐ ఫీల్ గుడ్, రాంగ్. ఇట్ డస్ నాట్ మ్యాటర్ హౌ యూ ఫీల్. ఇట్ ఈస్ నాట్ ఎమోషనల్ వర్షిప్, హార్ట్ఫుల్ వర్షిప్. హృదయపూర్వక ఆరాధన, హృదయపూర్వక ఆరాధన దేవుడు కోరుతున్నాడు. ఈరోజు కేవలం వేషధార బ్రతుకు. ఆలయానికి వస్తున్నారంటే ఆ రోజు పరిశీలి తిట్టినట్టు ఈరోజు దేవుడు వేసుకుని వెళ్తాడేమో. తెల్ల బట్టలు వేసుకుని వచ్చాయి. జీవితం ఎలాగున్నా పర్వాలే, విడాకులైనా పర్వాలే, ఫోటోగ్రఫీ చూస్తూ వచ్చినా పర్వాలే, తాగుబోతు బ్రతికినా పర్వాలే, అందరిని దూషించి విరోధ భావంతో బ్రతికినా పర్వాలేదు, హృదయం ఎలాగున్నా పర్వాలేదు, తెల్ల బట్టలు వేసుకుని వచ్చాయి. దేవుడు పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధుడివి. అవునా? వేషధారులారా, ఈరోజు దేవుడు కోరుతున్నాడండి, నీ మనస్సు దేవుని ముందు సరిగా ఉండాలి. నీ మనస్సు దేవునితో ట్యూన్ అయి ఉండాలి. యు ఆర్ హంబ్లింగ్ బిఫోర్ గాడ్. దేవుని ముందు తగ్గించుకున్న వానిగా, దేవుని ముందు దీన మనస్సు కలిగిన వానిగా, దేవుని ముందు సమర్పించుకున్న జీవితముతో దేవుని కొరకు జీవించాలి ఆనందంగా. దాస భయం చూసామనుకో, యజమాని వస్తున్నామని భయపడి లేచిపోతాడు. యజమాని వస్తున్నాడని తినడం ఆపేస్తాడు. యజమాని వస్తున్నాడని అటెన్షన్ పొజిషన్లో నిలబడతాడు. దాసుడు ఎప్పుడు యజమాని ముందు గంతులేడు. కానీ కుమార్తె తింటా ఉన్నాడు అనుకో, నాన్న రా, నీ కొరకు ఎదురు చూస్తుందా, తిందా, నాన్న నేను సంతోషంగా ఉన్నా, రిజాయిసింగ్. ఈరోజు ఎందరికో దైవ భయము లేక పాపము ద్వారా ఏలబడుతూ వేషధారణ బ్రతుకుతూ నేను బాగున్నానులే అనుకుంటున్నాం. ఆదివారం వెళ్ళి అటెండెన్స్ వేసుకోదాం, దేవుని దగ్గరికి వెళ్ళి అటెండెన్స్ వేసుకోదాం, దేవుని దగ్గరికి వెళ్ళి ఏదో అట్లా చూపించుకుని వచ్చేద్దాం అనుకుంటున్నారు. కానీ నీవు దేవుని ముందు సరిగా ఉన్నావా? ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఎడల భయం భక్తులు కలిగిన వారు మనసులో సరిగా ఉంటారండి. ఫస్ట్ పాయింట్, నీ మనస్సు సరిగా ఉంటుంది. నీ మనస్సు సరిగా ఉంటే నీవు చేసే పనులు సరిగా ఉంటాయి. దేవుని భయం కలిగిన వారు మనసులో పాపం ఉండదంట. ఎందుకంటే దేవుని భయం ఉంది కాబట్టి. దేవుడు నువ్వు చేసే కార్యాలు మాత్రం చూసే దేవుడు కాదు, నువ్వు తలంచే తలంపులు ఎరిగి ఉన్న దేవుడు. యేసు ప్రభు కూడా వారి తలంపుల్ని ఎరిగి సర్పసంతానమా అని పిలిచాడు. నీ తలంపులు దేవుని ముందు సరిగా ఉందా? ఆర్ యు అకౌంటబుల్ ఫర్ యువర్ థాట్స్ బిఫోర్ గాడ్? దేవుని సన్నిధి మనతో లేకపోతే మనం వ్యర్థమండి. కానీ దేవుని సన్నిధి ఎక్కడన్నా ఉండాలంటే అక్కడ దైవ భయం ఉండాలి. మందసం పెట్టి ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిందంట. వారికి దీవెన కాదు, శాపం. మందసపు పెట్టుకున్నంత మాత్రాన నీకు దీవెన రాలే. ఆ పెట్టు ముందు సరిగా బ్రతుకుతూనే ఉంది దీవెన. ఇంకో మాటలు చెప్పాలంటే ఈరోజు మందసపు పెట్టులు మనకు అక్కర్లేదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఈరోజు మందసపు పెట్టులో నివసించేవాడు కాదు. ఎక్కడ నివసిస్తాడు చెప్పండి? తెలిసిన వారు. మీలో నివసిస్తాడా? నాలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు, నీలో ఉన్నాడా? ఈరోజు నాకు పెట్టి మోసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. దాన్ని సన్నిధిని తీసుకుని వెళ్ళటానికి నేను క్రీస్తు రక్తంలో కడబడిన వ్యక్తిగా, పరిశుద్ధాత్మాలయంగా ప్రకటిస్తూ ఆయన ఆత్మ ద్వారా నింపబడిన వ్యక్తిగా ఆ సన్నిధిని మోసుకుని పోతున్నా. ఈరోజు ఏదో బయట కార్యాలు కాదు నాకు ఆత్మని ఇచ్చేది, ఆత్మని తీసేది. నా హృదయ శుద్ధి పరిశుద్ధాత్మ నాలో ఉంచుతుంది. నాలో అపవిత్రాత్మతో వేధించబడుతూ పాపపు కార్యాల్లో బ్రతికినట్లయితే పరిశుద్ధాత్మని బాధ పెట్టుకుని బయటికి పంపిస్తాం. చూసి ఈ నూతన సంవత్సరంలో మీకు ఒకటే చెప్తున్నానండి, దేవుని భయంతో నిర్ణయాలు చేయండి. దేవుని ఎడల భయంతో ప్రతి అడుగు ముందుకు తీయండి. యెషయా గ్రంథము 33:6 ఒకసారి చదివినట్లయితే, యెషయా గ్రంథము 33:6 ఒకసారి చదివినట్లయితే,
They shall be stable in your times. The fear of the Lord is your treasure and His treasure. చదవండి. నీ కాలములలో నియమింపబడినది, నీ కాలములలో నియమింపబడినది స్థిరముగా ఉండును, స్థిరముగా ఉండును. రక్షణ బాహుల్యమును, రక్షణ బాహుల్యము, బుద్ధి జ్ఞానము గల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. యెహోవా భయము వారికి ఏంటంట? గట్టిగా చెప్పండి. యెహోవా ఎడల భయం ఏంటంట? ఐశ్వర్యం. కావాలా? దేవుని ఎడల భయభక్తులతో జీవిస్తే ఆయన ఐశ్వర్యం ఉంటుందంట. సామెతలు 9:10 ఒకసారి చదివితే, Proverbs 9:10, the fear of the Lord is the beginning of wisdom and the knowledge of the Holy One is understanding. The fear of the Lord is the beginning of wisdom. చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. జ్ఞానం కావాలా? జ్ఞానం లేక ఎన్నో తప్పుడు పనులు చేసావేమో, తప్పుడు నిర్ణయాలు చేసావేమో, తప్పుడు మార్గంలోకి వెళ్ళేవేమో. కానీ ఈరోజు దేవుడు అంటాడు, నేను జ్ఞానాన్ని ఇస్తా, కానీ నువ్వు నా ఎడల భయభక్తులు కలిగి ఉండు. నా ఎడల భయభక్తులు కలిగి ఉండు. ఐ విల్ గివ్ యూ విజ్డమ్. నా ఎడల భయభక్తులు కలిగి, ఐ విల్ గివ్ యూ అండర్స్టాండింగ్. ఐ విల్ మేక్ యువర్ ప్లాన్స్ సక్సీడ్. ఐ విల్ ఎస్టాబ్లిష్ యూ. ఐ విల్ మేక్ షూర్ దట్ యూ వుడ్ హ్యావ్ ద రైట్ చాయిసెస్. జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము నీ ముందుంది. ఏది కావాలో కోరుకో. ఈరోజు నీ జీవితానికి ఎవరిని నేరం మోపుతానికి లేదు. నీ జీవితం బట్టి ఎవరి మీద నేరాలు మోపుతానికి లేదు. నీ జీవితంలో ఏం జరుగుతుందో అది నీవే కారణం. ఎవరో చేసిన దాన్ని నువ్వు మార్చుకోవచ్చు. నువ్వు చేసే నిర్ణయాలను బట్టి మార్చుకోవచ్చు. ఎవరో పలికిన శాపాలు నీ మీద పనిచేస్తున్నాయంటే అది నీవు చేసిన నిర్ణయం కారణం. యేసు రక్తంలో ముద్రించబడిన వ్యక్తి అయితే నీకు విరోధంగా పలకబడిన ఏ శాపము పనిచేయదు. ఆమేన్. నీలో అవిశ్వాసము కలబడినప్పుడు అపవాది వాడు ఏల్తాడు. విశ్వాసము కలబడినప్పుడు వాడు ఏల్తానికి అధికారం లేదు. టుడే ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. దేవుని జ్ఞానాన్ని కోరు. దేవుని జ్ఞానం నీకు రావాలంటే నేను అడుగుతున్నానండి, ఇవ్వట్లేదంటే నీకు దేవుని ఎంత భయం లేదన్నమాట. The fear of the Lord gives you wisdom. Exodus 20:20 చూస్తే, నిర్గమకాండము 20:20 ఒకసారి చదువుదామా? అందుకు మోషే, భయపడకుడి, మిమ్ములను పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేం చేసెను అని ప్రజలతో చెప్పెను. ఈ మాట మీకు అర్థమైందో లేదో? దేవుడు అంటాడు, ఇశ్రాయేలు నిన్ను నా ముందుకు పిలవండి అయ్యా అంటాడు. మోషే అంటాడు, నా ముందుకు పిలువురా, వారితో మాట్లాడాలి. ఇశ్రాయేలు ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు ఉరుములు మెరుపులు చూస్తారంట, గంభీరమైన శబ్దాన్ని చూస్తారంట. అవన్నీ చూసినప్పుడు వారు భయపడిపోయారంట. వారు భయపడిపోయి ఏమన్నారు తెలుసా? దేవుడు మమ్మల్ని చంపేస్తాడు, మోషే మేము రాము, నువ్వు వెళ్ళు, ఆయన ఏం చెప్తాడు చెప్పు, మేము వింటాము అన్నాడంట. దేవుడు వారితో మాట్లాడాలని ఆశపడతా వారు దేవుడి దగ్గర రాలే. వారు ఏమన్నారు తెలుసా? దేవుడు అంటే మాకు భయం. ఈరోజు చాలామంది అన్నట్టు, దేవుడు అంటే భయం. ఎందుకు? నేను చంపేస్తాడనా? అంటే నువ్వు దేవుడితో సరిగ్గా లేవని అర్థం. దేవుని దగ్గర రమ్మన్న దానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు నీతో నిబంధన చేస్తానికి. వాస్తవానికి దేవుడు కోరింది అదే, కానీ వారు భయపడ్డారంట. మోషే అంటున్నాడు, అయ్యా దేవుడు మీకు అలాగ ఉరుములతో మెరుపులతో బూరదని శబ్దములతో బిగ్గరగా ఘనంగా ఆర్భాటంగా కనబడినప్పుడు నువ్వు భయపడ్డావు ఆయన అంటే. కానీ ఆయన ఆ భయాన్ని పెట్టాడు ఎందుకు తెలుసా? నువ్వు పాపం చేయకుండా ఉండటానికి. ఈరోజు నెంబర్ 1 రీజన్ మనుషుడు పాపం చేయకుండా ఉండటానికి కారణం ఏంటి? దేవుని భయం కలిగి ఉండాలి. కానీ ఈరోజు నెంబర్ 1 రీజన్ మనుషుడు ప్రార్థన చేస్తాడు, ఆలయానికి వెళ్తాడు, తెల్లబట్టలు వేసుకుంటాడు, పరిశుద్ధుని అని చెప్తాడు, ఇతరులు దూషిస్తాడు, వాక్యము చెప్తాడు, కానీ పాపం చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? దేవుని భయం లేదు. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతానండి, మీరు పాపం ఎందుకు చేస్తారంటే దేవుని ప్రేమిస్తలేదా అని అడిగితే ఏమని చెప్తారు? అందరు ప్రేమిస్తారు. ఎంతమంది ఇక్కడ యేసయ్యని ప్రేమిస్తున్నారు? ఒకసారి చేతులు తలెళ్ళు చెప్పండి. ప్రేమిస్తున్నారు నిజంగా? మరి పాపం ఎందుకు చేస్తున్నారు? దట్ ఈస్ ద ప్రాబ్లం. నీలో ప్రేమ లేక కాదు, దైవ భయం లేదు. ప్రేమ ఉంది, అందుకనే పాపం చేసిన తర్వాత యూఆర్ ఫీలింగ్ గిల్టీ. ప్రభా నేను తప్పు చేశాను ప్రభా, ప్రభా నేను చూడకూడదు చూసాను ప్రభా, తినకూడదు తిన్నాను ప్రభా, తాగకూడదు తాగాను ప్రభా, ఇలా కూడా స్థలానికి వెళ్ళాను ప్రభా, ఐఎమ్ సారీ లార్డ్ అని వస్తున్నాం మరలా. అందుకని కొంతమంది చూడండి, వారం అంతా పాపం చేస్తారు, దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతారు ఆదివారం.
లేకపోతే ఏదో ఉద్యోగ సభలో మరలా దేవుని సన్నిధిలో సమర్పించుకుంటా మరలా వెళ్ళి పాపం చేస్తాం. కారణం ఏంటంటే దేవుని భయము లేదు కాబట్టి నీవు పాపం చేస్తానికి ఆపుతానికి లిమిట్ లేదు. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అ బౌండరీ టు యువర్ లైఫ్. నీ జీవితానికి ఒక హద్దు దేవుని భయం. దేవుని భయం కలిగి ఉన్నవాడు పాపం చేయడు. ఎందుకు పాపం చేయమంటే నేను దేవునికి భయపడుతున్నాను అంటాడు. దేవుని భయం కలిగి ఉన్నవాడు నోటికి వచ్చినట్టు మాట్లాడు. ఎందుకంటే దేవునికి లెక్కప్ప చెప్పాలన్న భయం ఉంటుంది. దేవుడు నన్ను లెక్క అడుగుతాడు, దేవుడికి నేను లెక్కప్ప చెప్పాలి, దేవుని ముందు నేను ఎలా నిలబడగలుగుతాను. దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియజేయబడుతుందండి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటే నువ్వు పాపం చేయకుండా ఉంటావని తెలియజేయబడుతుంది. దేవుని ప్రేమిస్తే పాపం చేయకుండా అంట కాదు, భయం లేదు. ఫియర్ గాడ్. బైబిల్లో చూసినప్పుడు అండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమలో గౌరవం ఉంటుంది, ప్రేమలో భయం ఉంటుంది. ఈరోజు యవనస్తులకు చెప్తున్నాను, సో కాల్డ్ లవ్ మ్యారేజెస్ అంటారు. ఎందుకంటే అనేక లవ్ మ్యారేజ్ ఐ కీప్ కౌన్సిలింగ్ దమ్ కదా. ప్రేమించుకున్నామండి. ఏమైంది? విడాకులు వెళ్తున్నావు. ఏమైంది? విడాకులు. గౌరవం లేదు నా భార్య దగ్గర, నాకు నా భర్తనే గౌరవిస్తలేదు. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. భార్య బలహీనమైన ఘట్టమని ఎరిగి గౌరవించాలంట, భర్త శిరస్సుని గౌరవించాలంట. రెండు గౌరవాలు వేరు, ఒకేలాంటి గౌరవం కాదు. కానీ గౌరవం అనేది ఎసెన్షియల్ ఫర్ అ మ్యారేజ్ లైఫ్. వాక్యంలో కూడా దేవుడు అంటాడు, క్రీస్తు సంఘము క్రీస్తు. ఆ రీతికి ఉండాలంట భార్యాభర్తలు. క్రైస్ట్ లవ్స్ us. Love alone does not make you stop sinning. It is a fear. దేవుని ఎడల భయము. అందుకని ఈరోజు యవనస్తులు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లవ్ మ్యారేజ్ అంటున్నాం కదా. ఈరోజు ఎంతోమంది ప్రేమిస్తారంటారు, ఇంట్లో గౌరవం ఉండదు. రే అని పిలుస్తారంట భర్తని. భర్త కూడా ఓకే పెళ్ళయ్యే వరకు. తర్వాత ఏంటి రే అంటో? గౌరవం లేదు కదా. ఎందుకంటే ప్రేమ వివాహంలో మామూలుగా గౌరవం కనబడదంట. పద్ధతి ప్రకారం చేసినప్పుడు గౌరవపూర్వక. అంటే మీరేంటి అరేంజ్ మ్యారేజ్కి సపోర్ట్ చేస్తున్నారా అంటారు. నేను ఏ రకం కాదయ్యా, దేవుని చిత్తంలో పెళ్లి చేసుకోయని నేను చెప్తాను. లవ్ మ్యారేజ్ అని కాదు, అరేంజ్ మ్యారేజ్ అని కాదు, దేవుడి చిత్తంలో పెళ్లి చేసుకో. నీ జీవితంలో నువ్వు ఉన్న స్థాయి ప్రకారం దేవుడు ఎలాగ నిన్ను నడిపిస్తాడో ఆ రీతిగా దేవుని చిత్తాన్ని పరీక్షించి పెళ్లి చేసుకో. చివరికి అనుభవించాల్సింది నువ్వే అంత. చివరికి మామూలుగా ఎప్పుడు చెప్తా ఉంటాను, అరేంజ్ మ్యారేజ్ అన్నా ఒక రాయే, లవ్ మ్యారేజ్ అన్న ఒక రాయి. ఏ రాయి తీసుకుని తలకాయ కొట్టుకున్నా దెబ్బే. అందుకని దేవుని చిత్తంలో వివాహం చేసుకో. క్రౌన్, కిరీటం ఉంటుంది. రాజుకి కిరీటం కావాలి, రాణికి కిరీటం కావాలి. దేవుని చిత్తములో నిర్ణయములు చేయాలంటే దేవుని ఎడల భయం కలిగినప్పుడు మాత్రమే ఇది దేవునికి అంగీకారమా. ఈరోజు ఎంతమంది చూడండి, వారి జీవితంలో చేసే వివాహాల విషయాలు కానీ, ఉద్యోగాల విషయాలు కానీ, భవిష్యత్ కెరియర్ విషయాలు కానీ దేవుని ఎడల భయం లేకుండా నిర్ణయాలు చేస్తున్నారు. దేవుడు అంగీకరిస్తున్నాడా నువ్వు చేసేది? ఓ క్రైస్తవ చెప్పు, నువ్వు లంచం తీసుకుంటావు, దేవుడు అంగీకరిస్తున్నాడా? దేవుని భయం గురించి మాట్లాడుతున్నావు, లంచం తీసుకుంటున్నావు, దేవుడు అంగీకరిస్తాడా? ఇదిగో ఉద్యోగాల గురించి మాట్లాడుతూ దొంగ సంఘటనలు పెడుతున్నావు, దేవుడు అంగీకరిస్తాడా? దేవుని భయం కలిగిన వాడు అలాంటి పనులు చేస్తాడు? దొంగ సర్టిఫికెట్లు పెట్టకపోతే ఉద్యోగం రాదండి. ఎవడు చెప్పాడు? లోకం చెప్తుందేమో. నా దేవుడు చెప్తున్నాడు, హెచ్చించే హస్తం ఉందని, తలుపులు తెరిచే దేవుడు ఉన్నాడని, నిన్ను తలగా చేసే దేవుడు ఉన్నాడని, నీ పక్షాన సమస్తము సమకూర్చి మేలు జరిగిన నిమిత్తమై కార్యాన్ని జరిగించే దేవుడు ఉన్నాడని, నా పక్షాన నా దేవుడు ఉన్నాడని వాక్యం చెప్తున్నాడు. నమ్మేవారు హల్లెలూయా బిగ్గరగా చెప్తామా? దేవుని భయం కలిగిన వాడు అలాంటి పనులు చేయడు. లంచం, దొంగ సర్టిఫికేట్, అబద్ధాలు. ఎందుకు భయపడుతున్నావు? నిజం చెప్తానికి ఎందుకు భయపడుతున్నావు? తప్పు చేసావు ఒప్పుకుంటానికి ఏంటంట కష్టం. ఇట్ ఇస్ నాట్ యువర్ ఈగో. ఇఫ్ యూ ఫియర్ గాడ్, ఇట్స్ నాట్ యువర్ ఈగో. దేవుడు నిన్ను చూస్తున్నాడనే భయం నువ్వు కలిగి ఉంటే నీ ఈగో తగినట్టుగా బ్రతుకో. దేవుడు నేను చూస్తున్నాడు. దేవునికి నీ నోటితో మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకి లెక్కప్ప చెప్పాలి. నీ దేహంతో జరిగించే ప్రతి కార్యానికి, మంచిదవనే చెడ్డవనే, దేవునికి లెక్కప్ప చెప్పాలని దేవుడు నాకు తెలియజేస్తుంది. డూ యూ ఫియర్ హిమ్? ఎందుకంటే ఈ నూతన సంవత్సరంలోకి వెళ్తున్నామండి. బ్రతుకులు మారాలని దేవుడు ఆశపడుతున్నాడు.
నీ జీవితంలో ఆయన ఉద్దేశాలు నెరవేరాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితంలో ఎంతో సమయం పోయింది, ఎన్నో సంవత్సరాలు పోయి, ఎంతో తరుణాలు పోయి, దేవుడు తెరిచిన ఎన్నో తలుపుల్లో నువ్వు లోటకెళ్ళకుండా వ్యర్థపరుచుకున్నావు. నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను కోల్పోయావు. తప్పిపోయిన కుమారుడు వాడినట్టు విచ్చలవిడి జీవితాన్ని జీవించావు. బట్ దెన్ ఐమ్ టెలింగ్ యూ, ఇఫ్ యూ కమ్ విత్ రెపెంటెన్స్, నీ జీవితంలో నూతన కార్యం జరిగించగలిగిన దేవుడు, నీ జీవితంలో మేలు జరిగించగలిగిన దేవుడు, నిన్ను ఆయన బిడ్డగా హెచ్చించగలిగిన దేవుడు.